ఎవరికి ఏది పెట్టకుండా దాచుకుంటే నేను గొప్పవాడిని అయిపోతాను, అలా దాచుకున్నది నాకు మిగిలిపోతుంది అనేటటువంటి ఒక భ్రాంతి. నిద్రపోతున్న జీవుడు ఊపిరి ఎవరు తీస్తున్నారు, ఎవరు విడిచిపెట్టేట్టు చేస్తున్నారు? నిద్రపోతున్నా ఎవరు జీర్ణం చేస్తున్నారు? నిద్రపోయి లేచేటప్పటికి ఎవరు ఇంద్రియములకు శక్తినిస్తున్నారు? ఎవరు తిన్నది జీర్ణం చేసి శరీరానికి అంతటికీ అందిస్తున్నారు? ఆ అందించే పరబ్రహ్మ స్వరూపిణి ఎవరో ఆవిడ మూకాంబిక. ఇప్పుడు ఆవిడ కన్నా ఉపకారం చేసేటటువంటి వాళ్ళు లోకంలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఈ శరీరమును నిర్మాణము చేసి ఇచ్చినది ఎవరు అంటే ఆ తల్లి. దీనితో ధర్మాచరణము చేయడానికి కదలికలన్నీ ఆవిడ పరం.